హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఈ మందారం కలర్ చాలా బాగుంది కదా. ఈ రోజు కోసిన పువ్వులు అయితే ఇంకా కళ్ళు తిప్పుకోలేనన్ని పువ్వులు పూసాయి. ఈ లోటస్ అయితే ఇప్పుడు పూస్తూనే ఉంటుంది దేవుని పూజ కోసం. ఇదొక రకం మందారం, ఆరెంజ్ కలర్, చిన్న సైజు. ఇది నాటు గులాబీ. ఇన్ని పువ్వులు పూసాయి చూడండి. దగ్గర 10 ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. రోజు పూస్తూనే ఉంటున్నాయి ఈ చెట్టు అయితే. హైబ్రిడ్ గులాబీ చూడడానికి అందంగా ఉంటుంది కానీ ఇలాంటి స్మెల్ రాదు. కానీ ఈ ఫ్లవర్ ఒక్క ఫ్లవర్ కోసినా చాలా మంచి స్మెల్ వస్తుంది. అన్ని పూలు ఉన్నాయి. ఇది తెల్ల మందారం, లైట్ పింక్. ఒక్కొక్క ఫ్లవర్ ఎంత సైజు పూస్తున్నాయంటే చేయి సరిపోయినంత సైజు. ఇది డార్క్ పింక్. ఎంత బాగుంటాయో దేవుడు అలంకరణ ఫ్లవర్స్ అన్ని. ఇది డార్క్ రెడ్. రోజెస్ కూడా చాలా కలెక్షన్ ఉంది దగ్గర. ఇది ఎల్లో. ఇది ఆరెంజ్ మిక్స్ ఫ్లవర్. రోజెస్ కూడా అన్నీ గుత్తి గుత్తిలా పోస్తున్నాయి. వాటికి మంచి పోషణ ఇవ్వాలి కానీ పువ్వులు అలా పూస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ఫ్లవర్స్ తని తీరదు. ఇది ఒక రకం వైట్ పింక్ కలర్ మిక్స్ అన్నమాట. ఇది చక్కగా కొంచెం కంపోస్ట్ వేస్తే చాలు. ఇలా రోజు దేవుడి పూజకి మనకి పువ్వులు ఎత్తుకోవాల్సిన లేదు. బుట్ట నిండిపోద్ది రకరకాల పువ్వులతో. ఇది పింక్ కలర్. ఇది రేఖ, దేవి మందారం అంటారు కదా అది. ఇదో రకం రోజు, కాస్మోస్ ఎల్లో. ఇది వైట్ ఫ్లవర్స్. ఇవి పింక్ రోజ్, లైట్ పింక్, ఆరెంజ్. ఈ మందారం అయితే 2 days ఉంటుంది. వాడిపోదు. వదిలేస్తే చెట్టుకి 2 days అయినా వాడిపోదు. ఇన్ని పూలు వచ్చాయి పూజ కోసం. చూడడానికి 2 కళ్ళు సరిపోవాలంటే బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అన్నీ. అన్నీ గుత్తులు పూస్తూనే ఉన్నాయి. అంత బాగా వస్తున్నాయి పువ్వులన్నీ. ఎంత ఫ్లవర్ ఉంది. బుట్ట సరిపోనన్ని పువ్వులు ఉన్నాయి. గార్డెన్కి పువ్వులే అందం. పూలు పూస్తూ ఉంటే కళ్ళకి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇన్ని రకాల మందారాలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి రకాలు కానీ ఈ రోజు పూసినవి అయితే ఇవే. ఇదంతా మందారాల బుట్ట అన్నమాట. కలర్ఫుల్ హిబిస్కస్ ఫ్లవర్స్. ఇప్పుడు రోజెస్. ఇది రకం ఫ్లవర్. ఇది పింక్ రోజ్, ఎల్లో రోజెస్, రెడ్ రోజ్. ఇవి నాటు గులాబీ. అన్ని గులాబీలు ఉన్నా కూడా నాటు గులాబీ ఉన్నంత స్మెల్ వాటికి లేనే లేదు. మన కలువ రెడీ అయిపోయింది. పూల సజ్జ ఎంత బాగుందో కదా. దేవుడికి అలంకరించడం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.